కలలో చర్చ్ కనిపిస్తే ఏం జరుగుతుంది? కలలో చర్చిని సందర్శించడం అంటే ఏమిటి? కలలో చర్చిని సందర్శించడం అంటే ఏమిటి? కలలో చర్చిని సందర్శించడం అంటే దేవుని నుండి పిలుపు వచ్చిందని మరియు వారు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలని కోరుకుంటున్నారని అర్థం. మీరు భౌతిక ప్రపంచం నుండి దూరంగా సరళమైన జీవితాన్ని గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మీరు ఏదో ఒక విధంగా మీ మెదడు మరియు ఆత్మకు హాని కలిగించే కార్యకలాపాలలో లోతుగా మునిగిపోతారు. మీ శరీరం, మనస్సు మరియు ఆత్మకు కొంత స్థలం అవసరమని మీరు అర్థం చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది మరియు మీరు వాటిని వినాలి మరియు మీ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయం తీసుకోవాలి. సమీపంలోని చర్చికి వెళ్లి దేవుడిని క్షమాపణ అడగండి. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. చర్చిలో ప్రార్థన అంటే ఏమిటి? కలలో ప్రార్థన అంటే ఏమిటి? చర్చిలో మీరు దేవునికి ప్రార్థించడం చూడటం అంటే దేవుడు మీ ప్రార్థనలను వింటున్నాడని మరియు మీరు రాబోయే మంచి రోజులను చూస్తారు. మీరు మీ జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నారు కానీ మీరు ఎప్పుడూ దేవునికి ఫిర్యాదు చేయలేదు. మీరు దేవుని పట్ల ఎలాంటి అసంతృప్తిని కూడా చూపించలేదు. మీరు మతపరమైన ప్రదేశాలను సందర్శించకపోవచ్చు కానీ మీరు ఇతరులకు ఎప్పుడూ చెడుగా ఆలోచించని దయగల మరియు అమాయక వ్యక్తి. దేవుడు మీ నిజమైన ధర్మాన్ని చూశాడు మరియు ఇప్పుడు వారు మీ అన్ని సమస్యలు మీ జీవితం నుండి తొలగించబడతాయని మరియు ఆనందం అన్ని దిశల నుండి వస్తుందని ఉపచేతన మనస్సు నుండి సానుకూల సందేశాలను పంపుతున్నారు. మొదటి ప్రెస్బిటేరియన్ చర్చి కలల అర్థం. ఈ కల అంటే, కలలు కనేవాడు దేవుని శక్తిని అర్థం చేసుకోవాలి మరియు ఇతరులకు దయతో వ్యవహరించమని, ఇతరులతో దయగా జీవించమని మరియు యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచమని తన సృష్టికి సందేశాన్ని ఇచ్చే లేఖనాలపై దృఢమైన నమ్మకం కలిగి ఉండాలి. వారు ఇలా చేస్తే, వారి జీవితం ఇంత అందంగా లేదని వారు చూస్తారు. చర్చి లోపల సామూహిక సేకరణ కల అర్థం. చర్చి లోపల సామూహిక సమావేశాన్ని చూడటం అంటే మీరు మీ జీవితంలో ఒక శూన్యతను అనుభవిస్తున్నారని మరియు కొంచెం సాంఘికీకరించాల్సిన అవసరం ఉందని అర్థం. మీరు వెళ్లి జనంతో కలిసిపోయి మీ సామాజిక వృత్తాన్ని బలోపేతం చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఆదివారం సమీపంలోని చర్చిని సందర్శించడం ద్వారా మీరు మీ జీవితంలోని శూన్యతను పూరించాలి. అక్కడ మీరు ప్రార్థన చేయవచ్చు మరియు కొత్త స్నేహితులను చేసుకోవచ్చు మరియు వారితో ఆధ్యాత్మిక కోణాలను అన్వేషించగలరు. బర్నింగ్ చర్చి కల అర్థం. కాలిపోతున్న చర్చి కల అంటే మీరు జీవితంలో ఎక్కడ తప్పు చేస్తున్నారో మీరే విశ్లేషించుకోవాలి. విజయం సాధించడానికి మీలో ఒక అగ్ని మండుతోంది. కానీ మీ జీవితంలో అతిపెద్ద దశకు తీసుకెళ్లే పరిష్కారం మీకు లభించడం లేదు. మీరు కష్టపడి పని చేయాలి మరియు ఈ మొత్తం శక్తిని జీవితంలో ఒక నిర్ణయాత్మకమైన దానిపై కేంద్రీకరించాలి. ఖాళీ చర్చి కలల అర్థం. జీవితంలో మీరు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయని, కానీ మీరు విజయ ద్వారం నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకుంటున్నారని కల వివరిస్తుంది. ఏదైనా నైపుణ్యం, కళ నేర్చుకోవడానికి మరియు వాటిలో ప్రావీణ్యం సంపాదించడానికి మిమ్మల్ని లేదా మీ మనస్సును ఖాళీగా ఉంచుకోవడం చాలా అవసరమని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఒక గురువు లేదా చర్చికి వెళ్ళినప్పుడు ప్రతిదీ మర్చిపోండి. ఎందుకంటే ఇది మీరు చాలా నేర్చుకోగల మరియు దేవుని నుండి డైవింగ్ ఆశీర్వాదాలను పొందగల వ్యక్తులు లేదా ప్రదేశం. ఎవరితోనైనా చర్చికి వెళ్లాలని కలలు కంటున్నారా? కలలో ఎవరితోనైనా చర్చికి వెళుతున్నట్లు కలలు కనడం అంటే, జీవితంలో ఐక్యత యొక్క అర్థాన్ని మీరు గ్రహించిన తర్వాతే నిజమైన విజయాన్ని చూడగలరని కలలు కనేవారికి తెలియజేస్తుంది. మీరు జీవితంలో ప్రజల హృదయాలను గెలుచుకోవాలి మరియు మీరు అవసరమైన దానికంటే పెద్ద పనిని సాధించాలనుకుంటే ప్రజల మద్దతు మరియు సమిష్టిగా మీరు ఊహించలేని మరియు అపూర్వమైన వాటిని సాధించవచ్చు. కలలో చర్చిని చూడటం యొక్క బైబిల్ అర్థం. కలలలో చర్చిని చూడటం అంటే బైబిల్ అర్థం ఏమిటంటే, కలలు కనేవాడు తన మనస్సు, శరీరం మరియు ఆత్మను ప్రకృతికి అనుగుణంగా ఉపయోగించాలి. ప్రకృతి మనకు సూచించే వాటిని మనం అనుసరిస్తే, మనం ప్రశాంతమైన మరియు సులభమైన జీవితాన్ని వదిలివేస్తాము మరియు మన జీవితం తక్కువ సంక్లిష్టంగా ఉంటుంది. కలలలో చర్చి యొక్క ఆధ్యాత్మిక అర్థం. కలలలో చర్చిని చూడటం అంటే మీరు దేవుని ఆశీర్వాదం పొందడానికి చర్చిని సందర్శించాలి మరియు మీరు వారంలో చాలాసార్లు చర్చిని సందర్శిస్తారు మరియు మీరు గతంలో కంటే ఎక్కువ సానుకూలంగా ఉన్నారని మరియు జీవితంలో మీరు చేస్తున్న అన్ని పనులు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయని మీరు భావిస్తారు. బాయ్ ఫ్రెండ్తో కలిసి చర్చికి వెళ్లాలని కల. మీ ప్రియుడితో కలిసి చర్చికి వెళ్తున్నట్లు కలలు కనడం అంటే మీ వివాహ జీవితానికి సంబంధించిన మీ కోరికలన్నీ నెరవేరుతాయి మరియు మిమ్మల్ని ప్రేమించడమే కాకుండా మీ జీవితాన్ని పూర్తిగా సానుకూల దిశలో మార్చే జీవిత భాగస్వామి మీకు ఉంటారు.
చర్చి మరియు పూజారి కలలు కనడం. కలలో చర్చి మరియు పూజారిని చూడటం చాలా శుభప్రదమైన కల మరియు ఆ కలలు కనేవారికి మీ జీవితంలో ఒక గురువు ఉండాలని మరియు దేవునిపై లోతైన విశ్వాసం ఉండాలని చెబుతుంది. మీకు జీవితంలో ఈ రెండు విషయాలు ఉంటే, మీ జీవితంలో ఎవరూ మీ కలలను సాధించకుండా ఆపలేరు. చర్చి సభ్యుల కలలు. ఈ కల మీరు చర్చిని సందర్శించాలని మరియు చర్చి సూచనలను అనుసరించడం ద్వారా లేదా దాని సభ్యులు దేవుని వాక్యాన్ని మరింత ఎక్కువ మందికి వ్యాప్తి చేయడంలో సహాయపడటం ద్వారా చర్చితో మిమ్మల్ని మీరు అనుబంధించుకోవాలని వివరిస్తుంది. మీ ఉపచేతన మనస్సు ఈ కలల ద్వారా మిమ్మల్ని సూచిస్తున్నందున మీరు దేవుని ఆశీర్వాదాలను పొందే ఏకైక మార్గం ఇదే. చర్చి పాటలు పాడాలనే కల. దేవుని సువార్త లేదా కొన్ని మతపరమైన పదబంధాలను చర్చిలో పాడటం కలలో చూడటం అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని మరియు దేవుడిని నమ్మని ప్రజలకు తన మాటను వ్యాప్తి చేయడానికి మరియు అత్యున్నత మానసిక శాంతి కోసం దేవుణ్ణి అనుసరించాలని వారికి చెప్పడానికి నిన్ను ఎంచుకున్నాడని అర్థం. కుటుంబంతో కలిసి చర్చికి వెళ్లాలనే కల. ఇది చాలా మంచి కల ఎందుకంటే దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని కలల ద్వారా ఆశీర్వదిస్తున్నాడని మరియు మీరు జీవితంలో దేనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దీని అర్థం. దీని అర్థం మీరు మీ కర్మ చక్రాన్ని అనుసరించకూడదు. కర్మ లేకుండా ఏమీ సాధ్యం కాదు మరియు మీరు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటేనే దేవుని వరం పనిచేస్తుంది. చర్చి వెలుపల సామూహిక సేకరణ కలల అర్థం. మీరు కొంత విశ్రాంతి తీసుకోవాలి మరియు మీ జీవితంలో కొంత స్థలం ఇవ్వాలి. బహిరంగ సభలు తక్కువగా ఉన్న రోజుల్లో చర్చిని సందర్శించడం ద్వారా ఇది చేయవచ్చు. మీరు యేసుక్రీస్తు ముందు ఒక గంట ఒంటరిగా కూర్చుని మీ జీవిత ప్రయాణం గురించి ఆయనతో మాట్లాడవచ్చు. అప్పుడు మీరు ప్రస్తుతానికి అత్యంత అవసరమైన శాంతి మరియు ఆనందాన్ని పొందుతారు. ఖాళీ చర్చి కలల అర్థం. కలలో ఖాళీగా ఉన్న చర్చిని చూడటం అంటే మీ చుట్టూ కొన్ని శక్తివంతమైన ఆత్మలు ఉండాలని మరియు వారు మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి నుండి రక్షిస్తారని మరియు మీ జీవితంలో మరింత సానుకూల శక్తిని ఆకర్షించడానికి వీలైనంత త్వరగా చర్చిని సందర్శించాల్సిన అవసరం ఉందని కూడా ఇది సూచిస్తుంది. కలలు కనేవారికి ఇది సానుకూల కల. మౌంట్ జియాన్ చర్చి కలల అర్థం. మీరు మౌంట్ జియాన్ చర్చికి ఎప్పుడూ వెళ్లి ఈ కలను చూసినట్లయితే, మీరు ఒకసారి చర్చిని సందర్శించాలి మరియు మౌంట్ జియాన్ చర్చిని సందర్శించిన తర్వాత మీరు జీవితంలో కొత్త దిశను పొందుతారు. మీ జీవిత మార్గాన్ని నడిపించే వ్యక్తిని మీరు కనుగొనే లేదా కలిసే అవకాశం ఉంది. లూథరన్ చర్చి కలల అర్థం. లూథరన్ చర్చిని చూడటం అంటే దేవుని దయ ద్వారా మీరు మీ అన్ని పాపాల నుండి రక్షింపబడతారు కానీ మీరు దేవునిపై మరియు వారి గ్రంథాలపై విశ్వాసం ఉంచుకోవాలి మరియు మీ అభివృద్ధి మరియు పాపరహిత జీవితం కోసం వారు మీకు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. కాంగ్రిగేషనల్ చర్చి కలల అర్థం. ఈ కలలోని వివరణలను చూడటానికి బైబిల్ ఉన్న చర్చికి వెళ్ళండి. ఆ చర్చికి వెళ్లి అక్కడ కూర్చుని దానిలోని శ్లోకాలను చదవండి. అప్పుడు మీరు జీవితంలో శాంతి మరియు సామరస్యాన్ని కనుగొంటారు. దేవుడు మీ విజయ మార్గంలో అన్ని అడ్డంకులను స్పష్టంగా తొలగిస్తున్నందున మీ జీవితం మరింత సులభతరం అవుతుందని మీరు చూస్తారు. ఎపిస్కోపల్ చర్చి కలల అర్థం. ఈ కల ప్రకారం మీరు యేసుక్రీస్తు బోధనలను అనుసరించాలి. ఆయన జీవితం, మరణం మరియు పునరుత్థానం ప్రపంచాన్ని రక్షించాయి. అలాగే ఎపిస్కోపల్ చర్చిలో బిషప్లు, పూజారులు మరియు డీకన్లుగా పనిచేసే స్త్రీలు మరియు పురుషులకు దేవుడు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాడని ఈ కల చెబుతుంది. బెతెల్ చర్చి కలల అర్థం. ఈ కల దేవుని కుమారుడైన యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచాలని మరియు ఆయన తల్లి వర్జిన్ మేరీ అని అర్థం చేసుకుంటుంది. మీరు ఆయన శారీరక పునరుత్థానం, ఆయన స్వర్గానికి ఆరోహణ మరియు ఆయన ప్రజల కోసం ఆయన ప్రధాన యాజకుని మధ్యవర్తిత్వంలో ఉండాలి. ఆయన ప్రపంచ పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు మరియు ఆయన మీ పాపాలను కూడా తొలగిస్తాడు. యూకారిస్ట్ చర్చి కలల అర్థం. ఈ కలను చూడటం అంటే మీరు మీ జీవితంలో మీకు ఉన్నదానికి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి మరియు మీ జీవితంలో మీరు పొందే ప్రతిదానికి కృతజ్ఞత చూపించాలి. కలలు కనేవారికి ఇది ఒక శుభకల. వారు దేవునికి పదే పదే కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటే వారి అదృష్టం వేగంగా పెరుగుతుందని ఇది చెబుతుంది. చర్చిలో పూజారిని చూడటం గురించి కలల అర్థం. చర్చిలో పూజారిని చూడటం అంటే కలలో కలలు కనే వ్యక్తి చర్చికి వెళ్లి పరిష్కారాలను అడగమని, యేసు ముందు మీ పాపాలను ఒప్పుకోవాలని మరియు అనుసరించాల్సిన కొన్ని ఆచారాల గురించి పూజారిని అడగమని చెబుతుంది. ఇది మంచి కల. ఇక్కడ కలలు కనేవాడు జీవితంలో కొత్త కోణాలను కనుగొంటాడు. మొదటి యునైటెడ్ మెథడిస్ట్ చర్చి కలల అర్థం. ఈ కల మీరు బైబిల్ మరియు దాని బోధనలను అనుసరిస్తే, దేవుని కృప మీపై ఉంటుందని మరియు దేవుడు మీకు నడవడానికి ఒక మార్గాన్ని ఇస్తాడని వివరిస్తుంది. ఇది మిమ్మల్ని చాలాసార్లు పరీక్షిస్తుంది కానీ తుది ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది.
కాబట్టి ఇది చాలా మంచి కల ఎందుకంటే దేవుడు మీ సహనాన్ని పరీక్షిస్తాడు మరియు మీ ఫలితాల కోసం మీరు కష్టపడి పనిచేయగలరా లేదా అని చూస్తాడు. కలలో కాథలిక్ చర్చి అంటే ఏమిటి? కాథలిక్ చర్చిని చూడటం లేదా కలలో ఒకరిని సందర్శించడం అంటే ప్రార్థన ఒకరి జీవితాన్ని మార్చగలదని మరియు దాని ద్వారా ఆత్మ ఎందుకు అమరమో అర్థం చేసుకోవచ్చు కానీ శరీరం తాత్కాలికమని మరియు ఆత్మ శాశ్వతమని కూడా వారు అర్థం చేసుకుంటారు. సెయింట్ స్టీఫెన్స్ చర్చి కలల అర్థం. కలలో సెయింట్ స్టీఫెన్స్ చర్చిని చూడటం లేదా సందర్శించడం అంటే దేవుడు మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలని కోరుకుంటున్నాడని అర్థం మరియు మీరు జీవితంలోని కొత్త సత్యాలను కనుగొనే ఏకైక మార్గం ఇదే. ఇది మంచి కల మరియు మీరు ఈ భూమిపై ఎందుకు జన్మించారో మరియు భూమిపై మీ చివరి లక్ష్యం ఏమిటో మీకు అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. కలలో యేసుక్రీస్తు చర్చి అర్థం. యేసుక్రీస్తు చర్చిని చూడటం అంటే కలలు కనేవారికి మంచి రోజులు వస్తాయి మరియు వారు దేవుని ప్రతి నిర్ణయంపై పూర్తి విశ్వాసం ఉంచాలి. జీవితంలో చాలా క్షణాలు ఉంటాయి. మీరు నిరాశకు గురైనట్లు అనిపించవచ్చు కానీ ఆ సమయంలో మీరు ఈ కలను గుర్తుంచుకోవాలి మరియు దేవుడు నాతో ఉన్నప్పుడు నన్ను ఎవరు ఆపగలరని మిమ్మల్ని మీరు నిర్ధారించుకోవాలి. బాప్టిస్ట్ చర్చి కలల అర్థం. బాప్టిస్ట్ చర్చిని కలలో చూడటం అంటే కలలు కనేవారికి దేవుడు మరియు యేసుక్రీస్తుపై పూర్తి విశ్వాసం ఉంచుకోవాలని చెబుతుంది. వారు బైబిల్ చదవాలి మరియు నీటిలో పూర్తిగా మునిగి బాప్టిజం కూడా ఆచరించాలి. వారు అలా చేస్తే ఈ జీవితంలో మరియు మరణానంతర జీవితంలో వారికి అసాధ్యం ఏమీ లేదు. సెయింట్ జోసెఫ్ కాథలిక్ చర్చి కలల అర్థం. సెయింట్ జోసెఫ్ కాథలిక్ చర్చిని కలలో చూడటం అంటే ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ సమానం. మరియు సెయింట్ జోసెఫ్ మీ కలలలో వస్తున్నాడు మరియు దేవునిపై విశ్వాసం ఉంచడం ద్వారా జీవితంలో ప్రతిదీ మంచిగా మారుతుందని మీకు దిశానిర్దేశం చేస్తున్నాడు. ఇది కలలు కనేవారికి చాలా సానుకూల కల మరియు కలలు కనేవాడు కల రూపంలో ఆశీర్వాదాలను పొందినందుకు సంతోషంగా ఉండాలి. సెయింట్ జేమ్స్ చర్చి కలల అర్థం. సెయింట్ జేమ్స్ చర్చి కలను చూడటం కలలు కనేవారికి శుభప్రదమైన కల మరియు వారు జీవితాంతం యేసుపై విశ్వాసం ఉంచినందున అతను బలం మరియు బహుమతులు పొందుతాడు మరియు దేవుని కుమారునిపై విశ్వాసం ఉంచడం వారిని అత్యంత ముఖ్యమైన జ్ఞానోదయానికి దారితీస్తుందని కలలు కనేవాడు చూస్తాడు. సెయింట్ పాల్స్ కేథడ్రల్ చర్చి కలల అర్థం. ఈ కలలు కనే వ్యక్తి చాలా కష్టపడి పనిచేసేవాడని మరియు ఎల్లప్పుడూ ఇతరుల పట్ల దయగలవాడని వివరిస్తుంది. అతను లేదా ఆమెకు దేవునిపై మరియు తమపై బలమైన విశ్వాసం ఉంటుంది. వారికి స్థిరత్వం మరియు శ్రమ విలువ తెలుసు. వారు జీవితంలో వారి అత్యున్నత లక్ష్యాలను చేరుకుంటారు మరియు ఆ సమయంలో చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే వారి కష్టమంతా మరియు ప్రయత్నాలన్నీ చివరికి దేవునిచే ప్రశంసించబడతాయని వారికి తెలుసు. సెయింట్ నికోలస్ చర్చి కలల అర్థం. ఈ కలలు కనేవారికి సెయింట్ నికోలస్ వంటి పేద, వీధి పిల్లలు మరియు జంతువుల పట్ల దాతృత్వం మరియు దయ నేర్చుకోవాలని చెబుతుంది. వారు అలా చేస్తే వారికి మనశ్శాంతి లభిస్తుందని మరియు దేవుడు స్వయంగా జీవితంలోని ప్రతి మలుపులోనూ వారికి సహాయం చేస్తాడు మరియు వారు దేవుని రాజ్యంలో అత్యున్నత స్థానంలో ఉంచబడతారు. ఇథియోపియన్ కాథలిక్ చర్చి కలల అర్థం. దేవుడు ప్రతిచోటా ఉన్నాడు మరియు మనం మానవులం మన జీవితంలో ఉన్న అన్ని అందమైన విషయాలకు సర్వశక్తిమంతుడిని గౌరవించాలి మరియు కృతజ్ఞతలు చెప్పాలి. పవిత్ర సమయాల్లో మనం ఉపవాసం ఉండాలి మరియు పేదవారికి సహాయం చేయాలి, అప్పుడే ప్రపంచం అందమైన ప్రదేశంగా మారుతుంది. ఈ కలలు కనేవారికి చాలా శుభప్రదమైన కల మరియు మీరు చింతించాల్సిన అవసరం లేదని, మీరు ఇవ్వండి మరియు మీ జీవితంలో వేలసార్లు మీరు అందుకుంటారు అని వారికి చెబుతుంది. మోర్మన్ చర్చి కలల అర్థం. మోర్మన్ చర్చి కలలు కనేవారికి దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసుపై దృఢమైన విశ్వాసం ఉంచుకోవాలని, అలాగే వారు తమ జీవితంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మరియు దేవుడిని క్షమాపణ కోరాలని మరియు జీవితంలో ఇంతకు ముందు చేసినట్లుగా ఎప్పుడూ చేయకూడదని చెబుతుంది. నిస్వార్థంగా, భూమిపైకి, దయతో, కృతజ్ఞతతో మరియు సహాయకారిగా ఉండటం మీ ప్రస్తుత జీవితానికి అవసరమని మరియు అది వారి జీవితాన్ని మరియు జీవితానంతర ప్రయాణాన్ని సులభతరం చేసే ఏకైక విషయానికి అని కలలు కనేవారికి స్పష్టంగా చెప్పే కల ఇది. కాప్టిక్ కాథలిక్ చర్చి కలల అర్థం. కాప్టిక్ కాథలిక్ చర్చి కల అంటే కలలు కనేవాడు విశ్వాసం ఉంచుకోవాలి మరియు తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అందరూ ఒకే దేవుడు కాబట్టి వారిని ఆరాధించాలి. కాబట్టి దేవునిపై విశ్వాసం ఉంచుకోండి మరియు మీ జీవితకాలంలో కాప్టిక్ కాథలిక్ చర్చిలను సందర్శించి మీ పాపాలకు క్షమాపణ అడగాలి. దేవుడు మిమ్మల్ని క్షమించడమే కాకుండా మీకు జ్ఞానోదయానికి మార్గాన్ని చూపిస్తాడు. ఇమ్మాన్యుయేల్ చర్చి కలల అర్థం.
కలలో ఇమ్మాన్యుయేల్ చర్చిని కలలో చూడటం అంటే కలలు కనేవాడు పవిత్ర గ్రంథాలపై విశ్వాసం ఉంచుకోవాలి మరియు అది వారిని మోక్షానికి మార్గనిర్దేశం చేస్తుంది మరియు వారి జీవిత ప్రయాణం సులభం అవుతుంది మరియు చివరికి వారు సర్వశక్తిమంతుడిని కలుస్తారు. అర్మేనియన్ కాథలిక్ చర్చి కలల అర్థం. అర్మేనియన్ కాథలిక్ చర్చి కల అంటే కలలు కనేవాడు విశ్వాసం ఉంచుకోవాలి మరియు తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ని ఆరాధించాలి ఎందుకంటే వారందరూ ఒకే దేవుడు లేదా అంటే చర్చి ఒకే దేవత, దేవుడు, పవిత్ర త్రిమూర్తుల రూపంలో ప్రాతినిధ్యం వహిస్తుందని నమ్ముతుంది. కాబట్టి దేవునిపై విశ్వాసం ఉంచండి మరియు మీ జీవితకాలంలో అర్మేనియన్ చర్చిలను సందర్శించి మీ పాపాలకు క్షమాపణ అడగాలి. దేవుడు మిమ్మల్ని క్షమించడమే కాకుండా మీకు జ్ఞానోదయానికి మార్గాన్ని చూపిస్తాడు. అపోస్టోలిక్ చర్చి కలల అర్థం. ఈ కల అంటే కలలు కనేవాడు దేవుని పట్ల దృఢమైన విశ్వాసి అని మరియు వారు జీవితంలో ఎన్ని సమస్యలను చూసినప్పటికీ వారు దేవునిపై విశ్వాసం కోల్పోలేదని అర్థం. కలలు కనేవాడు ఈ ఆత్మకు హాని జరగని జీవితాన్ని గడపడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు మరియు వారు తమ జీవితంలో చేసిన చిన్న చిన్న తప్పులకు కూడా దేవుడిని క్షమాపణ అడుగుతారు. దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు మానవాళి కొరకు ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడని మరియు తన అనుచరులను ఆశీర్వదించాడని కూడా ఈ కల కలలు కనేవారికి చెబుతుంది. వారు నిస్వార్థత, దయ, నిజాయితీ, సంక్షేమం మరియు కరోనా వంటి కనీసం ఏదైనా యేసుక్రీస్తు నుండి నేర్చుకోవాలి. మెరోనైట్ చర్చి కలల అర్థం. కలలో మెరోనైట్ చర్చిని చూడటం అంటే దేవుడు మీ పట్ల దయగలవాడని మరియు మీరు ఎవరికీ ఎప్పుడూ తప్పు చేయని వ్యక్తి అని అర్థం. అయితే ఈ కలలు మెరోనైట్ చర్చి నమ్మకానికి సంబంధించినవి కావు కానీ ఉపచేతన మనస్సు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఇతరులకు మంచిగా ఆలోచించే వ్యక్తిగా ప్రశంసిస్తున్నట్లు మరియు మీలోని ఒక గుణాన్ని దేవుడు ఎంతో అభినందిస్తున్నాడని చెబుతుంది. సిరో మలంకర కాథలిక్ చర్చి కలల అర్థం. సిరో మలంకర కాథలిక్ చర్చి గురించి కలలో చూడటం అంటే కలలు కనే వ్యక్తి సరైన మార్గంలో ఉన్నాడని మరియు అతను లేదా ఆమె ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతతో ఉంటాడని మరియు జీవితంలో ఎటువంటి ఫిర్యాదులు ఉండవని అర్థం. కలలు కనే వ్యక్తి దేవుడిని మరియు తమను తాము దృఢంగా నమ్మే వ్యక్తి. కలలు కనే వ్యక్తి కష్టపడి పనిచేసే వ్యక్తి మరియు ఉచిత డబ్బును ఇష్టపడడు మరియు కష్టపడి పని చేయడం ద్వారా తమ కోసం ప్రతి రొట్టె మరియు వెన్నను సంపాదించాలని కోరుకుంటాడు. సెయింట్ మేరీస్ కాథలిక్ చర్చి కలల అర్థం. ఈ కల మన తల్లులు, సోదరీమణులు మరియు మన జీవితంలో గౌరవం మరియు ప్రేమకు అర్హులైన అన్ని స్త్రీలను గౌరవించాలని స్పష్టంగా వివరిస్తుంది. ఈ ప్రపంచం మొత్తం స్త్రీ శక్తి నుండి ఉద్భవించిందని చెప్పడం తప్పు కాదు మరియు మనం పురుషుడు మరియు స్త్రీ అని వేరు చేసినప్పటికీ ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కేవలం స్త్రీలే మరియు మనం స్త్రీలకు నమస్కరించాలి ఎందుకంటే వారు తమ పిల్లలు, భర్త, కొడుకు మొదలైన వారి కోసం ప్రతిదీ త్యాగం చేయవచ్చు. సెయింట్ మైఖేల్ చర్చిలో ప్రధాన దేవదూత కల అర్థం. సెయింట్ మైఖేల్కు చర్చిలో ప్రధాన దేవదూత కల చాలా శుభప్రదమైన కల ఎందుకంటే అది కలలు కనేవారికి వారి జీవితంలోని అన్ని చెడులను తొలగిస్తుందని చెబుతుంది ఎందుకంటే దేవుడు మిమ్మల్ని రక్షించడానికి అత్యున్నత శక్తిని సెయింట్ మైఖేల్ ది ఆర్చేంజెల్ గా పంపాడు మరియు చర్చిలో అతన్ని చూడటం మీరు దేవుడిని గట్టిగా నమ్ముతారని మరియు అన్ని దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని రక్షించే బాధ్యతను దేవుడు తీసుకున్నాడని చెబుతుంది. హోలీ ఫ్యామిలీ కాథలిక్ చర్చి కలల అర్థం. కలలో పవిత్ర కుటుంబ కాథలిక్ చర్చిని చూడటం అంటే మీరు జీవితంలో దేవుడు చెప్పిన ప్రతిదానికి కట్టుబడి ఉండాలి మరియు ఆయన నిర్ణయాలను మీరు ఎప్పుడూ అనుమానించకూడదు. ఈ భూమిపై స్వర్గాన్ని చూడటానికి ఒకే ఒక మార్గం దేవుని సూచనలను పాటించడం. గ్రేస్ చర్చి కలల అర్థం. మీరు కలలో గ్రేస్ చర్చిని చూసినట్లయితే మీ జీవితంలో ఇతరులకు సహాయం చేయడం మరియు ఇతరుల సంక్షేమ కార్యకలాపాలు చేయడం చాలా అవసరం అని అర్థం. కలలు కనే వ్యక్తి స్వార్థపరుడు మరియు ఎల్లప్పుడూ వారి స్వంత వ్యక్తిగత ప్రయోజనాల గురించి ఆలోచిస్తాడు. అందువల్ల ఈ కలలు కనే వ్యక్తికి నిస్వార్థ వ్యక్తిగా మారమని మరియు కొంత దాతృత్వ పనులు చేయమని మరియు వారిలాంటి అదృష్టవంతులు కాని ఇతరులకు సహాయం చేయమని చెప్పడానికి కనిపిస్తుంది. కల్దియన్ కాథలిక్ చర్చి కలల అర్థం. కల అనేది ఉపచేతన మనస్సు నుండి ప్రత్యక్ష సందేశం. కలలు కనేవాడు తన సామర్థ్యాలపై విశ్వాసం ఉంచుకోవాలి మరియు అదే వారి రక్షకుడు. తమకు తాము సహాయం చేసుకోని వారికి దేవుడు కూడా సహాయం చేయడు. కాబట్టి జీవితంలోని అన్ని విభాగాలలో నిజమైన పోరాట యోధుడిగా ఉండండి మరియు పిరికివాడిగా కాకుండా విజేతగా ఎదగండి. ఆంగ్లికన్ చర్చి కలల అర్థం. కలలో ఆంగ్లికన్ చర్చిని చూడటం అంటే కలలు కనే వ్యక్తికి ఒకే దేవుడిపై విశ్వాసం ఉంచుకోవాలని మరియు ప్రజలు తమ గురించి ఏమి ఆలోచిస్తున్నారో మర్చిపోవాలని చెబుతుంది. చెత్త సమయంలో దేవుడు తప్ప మరెవరూ మిమ్మల్ని రక్షించలేరు. కాబట్టి దేవుడిని ప్రార్థించండి మరియు దేవుడికి శుభాకాంక్షలు అడగండి.
ఎందుకంటే దేవుడు ఇష్టపడకపోతే ఈ భూమిపై నివసించే ఎవరు, మీరు కూడా ఆ కోరికలను తీర్చలేరు. కల్వరి బాప్టిస్ట్ చర్చి కలల అర్థం. కలలో కల్వరి బాప్టిస్ట్ చర్చి కనిపించడం అంటే కలలు కనేవాడు పాపపు జీవితాన్ని గడుపుతున్నాడని మరియు కలలు కనేవాడు కల్వరి బాప్టిస్ట్ చర్చి నిషేధించిన అన్ని కార్యకలాపాలను మరియు మానవాళికి హాని కలిగించే కార్యకలాపాలను వదిలించుకోవాలని అర్థం. ట్రినిటీ చర్చి కలల అర్థం. ఈ కలలు కనే వ్యక్తికి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయని చెబుతుంది. ఒక తండ్రిగా, అతను కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఒక సృష్టికర్తగా అతను కుటుంబం కోసం కష్టపడి పనిచేస్తాడు మరియు తన కుటుంబానికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాడు మరియు ఒక పోషకుడిగా అతను తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. సేక్రేడ్ హార్ట్ చర్చి కలల అర్థం. కలలో పవిత్రమైన చర్చిని చూడటం అంటే కలలు కనే వ్యక్తి తన తెలివితేటలను మరియు నైపుణ్యాన్ని పెంచుకోవాలి, దాని కోసం దేవుడు వారిని మానవాళికి వివిధ ముఖ్యమైన విషయాలను సృష్టించడానికి భూమిపైకి పంపాడు. కలలు కనే వారు తమ సమయాన్ని వృధా చేస్తున్నారు మరియు వారు తమ కుటుంబ జీవనోపాధిని నడపని కొత్త విషయాలను నేర్చుకోవడంలో తమ సమయాన్ని ఉపయోగించాలి, కానీ పేదలకు మరియు సమాజానికి సహాయం చేయడానికి కూడా వారికి సహాయం చేయాలి. అల్బేనియన్ గ్రీక్ కాథలిక్ చర్చి కలల అర్థం. దేవుని మార్గంలో నడుస్తే, మీరు ఎంచుకున్న జీవితాన్ని గడపకుండా ఎవరూ మిమ్మల్ని ఆపలేరని కలలు కనేవారికి చెప్పాలనుకుంటోంది. దేవుడు తన ఆజ్ఞను పాటించే వారు అక్కడ ఉన్నారని, విజయం కనిపించినంత కష్టం కాదని వారు చూస్తారని ఈ కలలు కనేవారికి చెబుతుంది. బెలారసియన్ గ్రీక్ కాథలిక్ చర్చి కలల అర్థం. దేవునిపై దృఢమైన నమ్మకం సాధ్యం చేస్తుందని కలలు కనేవారికి కల చెబుతుంది. ఈ కల విశ్వం నుండి వచ్చిన సంకేతం మరియు ఇది కలలు కనేవారికి మార్గాన్ని చూపుతుంది మరియు కలలు కనేవాడు దేవుని ప్రాథమిక మార్గాన్ని నేర్చుకోవాలని కోరుకుంటుంది. కాబట్టి ఈ కల అన్ని కోణాల్లో కలలు కనేవారికి చాలా మంచి కల. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే, దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫాలోవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు. కాకపోతే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు. దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని, ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఛానల్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నిజంగా నాకు ఒక 3-4 సార్లు వచ్చింది, అది కూడా 1000 అంతే. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి షార్ట్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి చిన్న పని నా కోసం చేస్తే నేను ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, మీ ప్రతి కమెంట్కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకు వచ్చిన కళలను ఎక్కడున్నా సరే వాటి గురించి తెలుసుకొని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్.